ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. నేటి శుక్రవారపు ఉపవాస ప్రార్థన కుడికలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తన గ్రంథము నుండి 64వ కీర్తన మొదటి వచనము నుండి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగము. అయితే మొదటి వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ సన్నిధిని తోడుగా నేడుగా ఉంచాం. ఈ సమయం వాక్యాన్ని విధిచుండగా నీ సహాయం దయచేయండి. నా నోటి మాటలను అందరి హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములుగా చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇందులో దావీదు దేవునికి చేసినటువంటి ప్రార్థన కనబడుతోంది. అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడో ఈ 64వ కీర్తనలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇందులో రెండు భాగాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొదటి వచనం నుండి 6వ వచనం వరకు శత్రువుల భయము నుండి విడుదల కలిగించమని దేవునికి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవది 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడన్నటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఒక రకమైనటువంటి విశ్వాస భావాన్ని దావీదు కలిగి ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, శత్రు భయము నుండి విడిపించమని ఇతర కీర్తనలో ఏ రీతికైతే ప్రార్థన చేశాడో అదే రీతిగా ఇందులో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా 57వ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి వచనంలో నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా శత్రువుల నుండి భయము, సౌలు యుద్ధం నుండి పారిపోయినప్పుడు కలిగినటువంటి భయం. అలాగే 59వ కీర్తన కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు నా దేవ, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు శత్రువుల ద్వారా కలిగేటువంటి శ్రమ, అపాయము నుండి తప్పించమని దావీదు దేవునికి ప్రార్థన చేసినటువంటి వానిగా ఈ 64వ కీర్తనలో మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది దేవుని పిల్లలను శ్రమ పెట్టాలని, దేవుని పిల్లలకు వేదన కలుగు చేయాలని, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ అలాగే శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ కలుగు చేయాలని చూస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే దేవునికి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. దేవుని పిల్లలపై అపవాది, అతని అనుచరులు ఎన్నో కుట్రలు పన్నేటువంటి వారిగా, దురాలోచనలు చేసేటువంటి వారిగా ఉంటారు. ఇక్కడ దావీదుపై జరిగేటువంటి ఆ కుట్రలు, కుతంత్రాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క శత్రువులు ఎంతగా దావీదును సంహరించాలని, దావీదును నాశనం చేయాలని చూస్తూ ఉన్నారో మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అపవాది కూడా దేవుని పిల్లలను టార్గెట్ చేసుకుని దేవుని పిల్లలకు శ్రమ కలుగు చేయాలని చూస్తూ ఉంటాడు. అయితే అపవాదిని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యము మనకు లేనప్పుడు దేవునిపై ఎదురు చూచేటువంటి వారముగా, దేవుని సహాయం కొరకు ఎదురు చూచేటువంటి వారముగా ఉండాలి. అంటే దేవునికి ప్రార్థన చేయుట ద్వారా దేవుడిచ్చేటువంటి విజయాన్ని మనము పొందుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. శ్రమ కలిగినప్పుడు మనము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షముగా తన దూతలను పంపి శత్రువుతో పోరాడి మనకు విజయాన్ని కలుగు చేసే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ ఒకవేళ దావీదుకు వారిని ఎదిరించేటువంటి ధైర్యం లేకపోవచ్చు, వారిని ఎదిరించేటువంటి జన సమూహము దావీదుకు లేకపోవచ్చు. కానీ శత్రు భయము నుండి విడిపించమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ఎంతగా కృంగిపోయి ఎంతగా భయానికి గురై ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అతనికి కలిగినటువంటి శ్రమ అది చిన్న శ్రమ కాదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. వాస్తవానికి ఈ దావీదు చాలా ధైర్యవంతుడు, సాహసవంతుడు. చిన్న వయసులోనే బలాఢ్యుడైనటువంటి గొల్యాతును చంపినటువంటి గొప్ప వ్యక్తి. అంత మాత్రమే కాదు, గొల్యాతును చంపక ముందు సౌలుతో చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నేను గొర్రెలను మేపుచూ ఉన్నప్పుడు నా మందలో నుండి ఒక గొర్రెను ఎలుగుబంటి కానీ అలాగే సింహము కానీ ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే వాటిని తరిమి నేను వాటి నోటి నుండి నా గొర్రెను విడిపించుకున్నాను. అవి నా మీద పడగా వాటిని కొట్టి చీల్చివేశాను అంటాడు. అంటే దావీదు ఎంతటి ధైర్యవంతుడో మనము గ్రహించాలి. అలాంటి ధైర్యవంతుడు భయపడుతూ ఉన్నాడంటే గల కారణము చాలా కుట్రలు దావీదు మీద జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలి. ప్రియులారా, ఈ రెండవ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుమంటున్నాడు. వారు కీడు చేయాలని చూస్తూ ఉన్నారు. మూడవ వచనంలో మాటల ద్వారా దావీదును కించపరచాలని, మాటల ద్వారా దావీదును దూషించాలని అనుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. నాలుగవ వచనంలో యథార్థవంతులను పట్టవలని చాటైన స్థలముల్లో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. చాటైన స్థలముల్లో అంటే దొంగ దెబ్బ తీయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగా వీరు ఉంటూ ఉన్నారు. ఇంకా చూస్తే 5వ వచనంలో వారు దురాలోచన దృఢపరచుకుందరు, చాటుగా ఉరుములు నొబ్బుటకు యోచించుకొనుచు మనను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. చూడండి, దురాలోచన పరులు. మంచి ఆలోచన అనేది వారికి లేనటువంటి పరిస్థితి. ఇంకా చూస్తే 6వ వచనంలో వారు దుష్టక్రియలను తెలుసుకుంటకు యత్నించుదురు, వెదకి ఉపాయం సిద్ధపరుచుకుందరు, ప్రతివాని హృదయాంతరంగము అగాధ సంబంధమైనటువంటి హృదయాంతరంగాన్ని వారు కలిగి ఉన్నారు. వారు పైకి మామూలుగా ఉన్నవారుగా ఉన్నప్పటికీ కూడా దావీదును సంహరించాలని, దావీదుకు కీడు చేయాలని, దావీదును శ్రమలకు గురి చేయాలని చూచేటువంటి వారిగా వీరు కనబడుతూ ఉన్నారు. అయితే 2వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అతను ఏమంటున్నాడంటే, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము అంటున్నాడండి. నన్ను దాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుట్రదారులు దావీదునకు కీడు చేయాలని చూస్తూ ఉన్నారు. అంటే దావీదు మీద ఒక కుతంత్రము అనేది జరుగుతూ ఉంది. దావీదును రాజ్య భ్రష్టుడిని చేయాలని, దావీదును చంపాలనేటువంటి కుట్ర కుతంత్రాలు
దావీదుపై జరుగుతున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉన్నారట. ఒకవేళ దావీదు ఏం చేశాడని? దావీదు ఏమైనా వారికి అన్యాయం చేశాడా? దావీదు ఏమైనా వారికి శత్రువుగా ఉన్నాడా? దావీదు ఏమైనా లేక వారి కుటుంబ సభ్యులకు అన్యాయం చేసినటువంటి వారిగా ఉన్నాడా? లేదే. ప్రియులారా గమనించండి, దావీదు పైన ఎలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయో మనము ఇక్కడ ఈ భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. కీడు చేయాలని దుష్ట పన్నాగం. ప్రియులారా, అహీతోపేలు అనేటువంటి వ్యక్తి దావీదుపై కుట్రతో కూడినటువంటి ఆలోచనలు అబ్షాలోమునకు తెలియజేసేవాడు. దావీదును రాజ్యభ్రష్టుని చేయాలని దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలను అబ్షాలోముకు తెలియజేసేవాడు. అబ్షాలోము ఏమంటే వాటిని పాటించేటువంటి వాడు అన్నమాట. పాటించేవాడు. తండ్రి యొక్క మనస్సును ఎరుగక తండ్రిపై తిరుగుబాటు చేసే వ్యక్తిగా, తండ్రి యొక్క రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక తండ్రి మీదే కుట్రలు చేసేటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. అయితే దేవుడు హూషై అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చూస్తే మనము ఈ భాగంలో చక్కని విషయాలు చూడగలుగుతూ ఉంటాం. ఇక చూస్తే అహీతోపేలు చెప్పినటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది దేవుని యొద్ద నుండి దేవుని యొద్ద విచారణ చేసినటువంటి ఆలోచనగా ఆనాటి దినాల్లో ప్రజలు ఎంచేవారు. రాజు కూడా అలాగే ఎంచేవాడు, దావీదు కూడా అలాగే ఎంచేవాడు. 16వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే పిల్లల అంతటి ఆ కుట్రలను కుతంత్రాలను అన్నిటినీ కూడా దేవుడు దావీదు మీదకు రాకుండా దావీదుకు ఒక చక్కని భద్రతను కలుగు చేసినటువంటి వానిగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఏమంటాడంటే, అల్లరి నుండి నన్ను దాచుము, నన్ను దాయి. ప్రియులారా, ఇక్కడ దావీదు మీద కుట్రలు పనినటువంటి అహీతోపేలు ఏమయ్యాడంటే తన ఆలోచన జరగలేదని పోయి ఉరి వేసుకున్నాడు. దావీదును రాజ్యభ్రష్టుని చేయాలని, దావీదు యొక్క సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నటువంటి అబ్షాలోము ఏమయ్యాడు అంటే మస్తకి వృక్షానికి వేలాడదీయబడగా అతని తల వెంట్రుకలు ఆ మస్తకి వృక్షానికి వేలాడబడగా యోవాబు అతనిని బాణం వేసి చంపివేశాడు. దావీదుకు దేవుని యొక్క సహాయము ఎంత గొప్పగా ఉందో మనం గ్రహించాలి. దావీదు ఇతరుల సహాయాన్ని కోరుకోలేదు, తన చుట్టుప్రక్కల ఉన్న రాజుల సహాయాన్ని కోరుకోలేదు, కానీ దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. దేవుడికే ప్రార్థన చేసినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లరా అతడు చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడే అతనికి గొప్ప సహాయాన్ని కలుగు చేసినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. నీవు శ్రమలో ఉన్నావా? దేవునికి ప్రార్థన చెయ్యి. శత్రువులు నిన్ను సంహరించాలని, శత్రువులు నిన్ను అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలని, నీకేదో కీడు తలపెట్టాలని చూస్తూ ఉన్నారా? అయితే నీవు వారికి కీడు తలపెట్టడం కాదు, కానీ నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క భద్రతలో నీవు ఉంటావు. నీకు ఎవరైతే కీడు తలపెట్టాలని చూస్తారో వారికి దేవుడు కీడును చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నన్ను దాచుము అంటే నీ భద్రతలో నన్ను నడిపించు, నీ రెక్కల నీడలో నన్ను దాయి. ఆయన రెక్కల నీడలో ఉంటే భయం అనేది ఉండదు, భద్రత అనేది ఉంటుంది. ఆయన రెక్కల నీడలో ఉంటే ఆరోగ్యం అనేది కలుగుతుంది. ఆపత్కాలమున తన పర్ణశాలలో మనల్ని దాచేటువంటి దేవుడు, శత్రు భయం నుండి తప్పించి ఆపత్కాలములో తన పర్ణశాలలో మనల్ని దాచేటువంటి దేవుడై ఉన్నాడు
మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి శత్రువు కూడా నిన్ను చేరుకోకుండా ఆ ఎత్తైన స్థలంలో నిన్ను భద్రపరిచేటువంటి దేవుడై ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ కుట్రలు చేసేటువంటి వారు దేవుని భయము లేనటువంటి వారి కాదు. దేవుని సన్నిధి అంటే భయము లేనటువంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి కీడు చేయాలని చూస్తే దేవుడు నీకు కీడు చేస్తాడు, గమనించు. అందుకే వాక్యము చెప్పే మాట ఏంటంటే 34వ కీర్తన 11వ వచనం చూస్తూ ఉన్నప్పుడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను నేను. ఆ 14వ వచనంలో కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము అంటున్నాడు. ఇంకా రోమపత్రిక 12వ అధ్యాయంలో కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు అంటాడు. అసలు నువ్వు కీడు అనేది ఎవరికి తలపెట్టవద్దు. ఒకవేళ తలపెడితే నీవు ఎవరికైతే కీడు చేయాలనుకుంటున్నావో ఆ వ్యక్తికి దేవుడు క్షేమాన్ని ఇచ్చి నీకు కీడు చేస్తాడు. అందుకే కీడు చేయుట మాని మేలు చేయుము. ఇంకా చెప్పాలంటే నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు అనేది చేయవద్దు. చాలామంది ఇతరులకు కీడు చేయాలని, ఇతరులను నాశనం చేయాలని, ఇతరులను భ్రష్టులను చేయాలని, ఇతరులను శ్రమలకు గురి చేయాలని చూస్తూ ఉంటారు. చివరికి వీళ్ళరా వారే శ్రమల పాలైపోతూ ఉంటారు. వారు గమనించారు అప్పటికీ కూడా. ఏంటి మనం ఒకలా ఆలోచించాము, ఒకలా జరిగింది ఏంటి అని ఆలోచించిన వారు ఇంకా 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 ఏంటంటే పట్టుదల, ఏదైతే చేసేద్దని అనుకుంటూ ఉంటారు. కానీ వారే దేవుని యొక్క నాశనానికి గురైపోతున్నాము, దేవుని యొక్క ఉగ్రతకు మేము గురవుతూ ఉన్నాము అనే విషయాన్ని గ్రహించలేకపోతూ ఉంటారు. ఇక్కడ దావీదు మీద చాలా కుట్ర జరుగుతూ ఉంది. కుట్రదారులు ఎక్కువైపోయారు. నేటి సమాజాల్లో కానీ సంఘములో కానీ కుట్రదారులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. క్రైస్తవులే, దేవుని ఎరిగినటువంటి వారే. ఎందుకు ఎదుటివారిపైన కుట్ర? ఎందుకు ఎదుటివారిపైన అంత కోపము? ఎదుటివారిని శ్రమలకు గురి చేస్తే నీకు కలిగేటువంటి లాభం ఏంటి? ఎలాంటి లాభము లేదు, శ్రమ తప్ప. శ్రమ కలుగుతూ ఉంది, కానీ నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు. ఇంకా ఏమైనా దురాలోచన చేస్తే వాక్యం చెప్పే మాట, అసలు నువ్వు ఏమైపోతావో నీకే తెలియనటువంటి పరిస్థితి. జీవము గల దేవుని చేతిలో కొనుట బహు భయంకరం. ఎదుటివానికి కీడు చేయాలనేటువంటి తలంపు నీలో రాకూడదు. ఇక్కడ దావీదుకు కీడు చేయాలని చూశారు కొంతమంది. వారికి దేవుని యొక్క శిక్ష ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తూ ఉన్నాడు దావీదు. 4వ వచనములో ఇంకా ఏమంటున్నాడంటే, యథార్థవంతులను కొట్టవల్లని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. అంటే మాటల ద్వారా హింసించేటువంటి వారు, మాటల ద్వారా అవమానపరిచేటువంటి వారు, మాటల ద్వారా విశ్వాసాన్ని కృంగదీసేటువంటి వారు, మాటల ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని పతనము చేసేటువంటి వారు. దావీదును కూడా వీళ్ళరా మాటల ద్వారా కృంగదీసినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏంటి 5వ వచనం నుండి, రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చటికి వచ్చి అచ్చట నుండి బయలుదేరి వచ్చెను.
అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల ఉండని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, ఈ షిమి అనేటువంటి వ్యక్తి దావీదును శపిస్తూ ఉన్నాడు. అయితే సిరియా కుమారుడు అభిషేక్ ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజుకునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాడిని తల ఛేదించి వచ్చేదను అని చెప్పాడు. నీ చిత్తమైతే ఒక్కసారి నువ్వు ఆజ్ఞ ఇస్తే చాలు, నేను వాడిని నరికి వాడిని తల నరికి దగ్గరికి తీసుకుని వస్తానన్నాడు. దావీదు చెప్పినటువంటి మాట. వాస్తవానికి దావీదు కక్ష తీర్చుకోవచ్చు, కానీ దావీదు చెప్పే మాట ఏంటంటే, అందుకు రాజు సిరియా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వారిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీగా నీవు ఇలాగని ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవరని చెప్పి అభిషైని పంపించకుండా ఉన్నాడు. ఒకవేళ దేవుడు శపించమని చెప్పాడేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దావీదును హింసించాలని చూసినటువంటి వారందరూ కూడా పతనావస్థకు గురయ్యారే తప్ప వారి జీవితంలో ఎక్కడ ఆశీర్వాదాన్ని పొందుకోలేనటువంటి వారిగా ఉన్నారు. నిన్ను శ్రమ పెట్టాలని, నిన్ను నాశనము చేయాలని చూసేటువంటి వారి కొరకు నీవు ప్రార్థన చెయ్యి. శత్రు భయం నుండి కాపాడమని నీవు ప్రార్థన చెయ్యి. నీకు కీడు తలపెట్టాలని చూసే వారి కొరకు నీవు ప్రార్థన చెయ్యి. వారికి కీడు కలగాలని నువ్వు ప్రార్థన చేయవద్దు. అయితే దేవుడు ఏం చేయాలో ఆయన చేస్తాడు కనుక నీవు ప్రార్థన మాత్రమే చెయ్యి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కించపరుచుకోవద్దు, కృషించిపోయేలా చేసుకోవద్దు, వారి మాటలు బట్టి నలిగిపోయేలా చేసుకోవద్దు, వారి దుష్ట ఆలోచనలు బట్టి, వారి వ్యర్థమైనటువంటి మాటలను బట్టి నీవు విశ్వాసాన్ని కలిగి ప్రభువులో స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, వారిని దించుతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా వీరికి ఏమి లేదట, దేవుని యొక్క భయం లేదట. వీరికి దేవుని భయం లేదు, దేవుడంటే భయం లేదు, దేవుని ఆజ్ఞలంటే భయం లేదు, దేవుని ధర్మశాస్త్రం అంటే వీరికి భయం లేదు, దేవుని మందిరం అంటే వీరికి భయం లేదు. భయము భక్తి లేనటువంటి వారు దావీదును సంహరించాలని, దావీదును శ్రమలకు గురి చేయాలని చూసేటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి మీద కూడా కుట్రలు, కుతంత్రాలు, దుష్ట పన్నాగాలు జరిగాయి. ఆయనను ఎలా సంహరించాలా, ఆయనను ఎలా సిలువకు అప్పగించాలా, ఇదే కుట్రలు జరిగాయి. కానీ వీళ్ళరా ఆ కుట్రలో భాగముగా ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఇస్కరియోతు యోధాను ఉపయోగించుకున్నారు. చివరికి ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? పోయి గురి పెట్టుకున్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. సరే, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాము, మా కక్ష తీర్చుకున్నాము అనుకున్నటువంటి వారు ఏమయ్యారు అంటే, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చుట కారణము చేత యెరూషలేములో ఉన్న చిన్నవారిని, పెద్దవారిని, స్తన్యపానము చేసేటువంటి వారిని, గర్భిణీ స్త్రీలను అందరినీ కూడా చంపివేశాడు. వారు ముందుగానే చెప్పారు, వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారు. నీ యేసుక్రీస్తుని సిలువేయండి అన్నారు. చివరికి వారు ఏమయ్యారంటే, వారి పిల్లలు ఏమయ్యారంటే టైటస్ రాజు చేత, అతని సైన్యము చేత చంపబడ్డారు.
దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఎదుటివానికి కీడు చేయాలని చూస్తే ఆ కీడు నీ మీదకే వస్తుంది. ఎదుటివానికి ఏ కీడు చేయాలనుకుంటూ ఉన్నావో ఆ కీడునే దేవుడు నీ మీదుగా పంపిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అయితే ఒక విశ్వాసిగా నీవు చేయవలసింది ఏంటంటే, ఎవరైతే నీకు కీడు చేయాలనుకుంటూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చెయ్యి. అంత మాత్రమే కాదు, వారి నుండి తప్పించమని దేవునికి ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడిని నీ ఎక్కడ ఉంచాలో, ఎక్కడ దాయాలో, ఎలాంటి అపాయము నీకు రాకుండా ఎలాంటి భద్రత నీకు ఇవ్వాలో ఆయన ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ దావీదుకు కూడా చక్కని భద్రత దొరికింది, శత్రువులకు అవమానం అనేది కలిగింది. ఇంకా మాట్లాడుతూ దావీదు మీద కుట్ర చేయాలనుకున్నటువంటి వారికి ఏం జరగబోతుందో కూడా దావీదు చెప్తూ ఉన్నాడు. వారికి ఏం చేస్తాడో దేవుడు అనేది కూడా దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉండదు దావీదు. 7వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే అక్కడ 7వ వచనంలో, దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. బాణముతో దేవుడు వారిని కొడతాడు. అది దావీదు దేవుని మీద ఉంచినటువంటి నమ్మకం. నాకు ఆయన భద్రతనిస్తాడు, నా శత్రువులను బాణముతో ఆయన కొడతాడు. ఆకస్మికముగా వారి మీద పడి దేవుడు వారికి గాయాన్ని చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని దేవుని పట్ల దావీదు కలిగి ఉన్నాడు. వారు శ్రమలకు గురి కావడానికి గల కారణం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారి నాలుకే, వారి మాటలే చూడండి 8వ వచనంలో, వారు కూలిదరు, వారు కూలిటకు వారి నాలుగే కారణం. వారి నాలుగే కారణం. బాణముల చేత కూలిపోతారు, బాణముల చేత గాయపరచబడతారు. వారు అలా కూలిపోవడానికి గల కారణం ఏంటి అంటే వారి మాటలే, వారి నాలుకే. ఏ నాలుకతో అయితే దావీదు మీద కుట్ర చేయాలనుకున్నారో, కుట్ర సంభవమైన మాటలు పలికారో, ఆ మాటలే వారు కూలిపోవడానికి కారణం. అందుకే నీవు ఎదుటివాని మీద ఎలాంటి దురాలోచన, ఎలాంటి కుట్ర చేయవద్దు, ఎలాంటి దుష్ట పన్నాగము పన్నవద్దు. ఒకవేళ ఎవరైనా నీ మీద దుష్ట పన్నాగము పన్నుతూ ఉన్నారా, దురాలోచన చేస్తూ ఉన్నారా, శత్రు భయం నుండి నన్ను విడిపించు ప్రభువా అని నీవు దేవునికి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ పైన, నీ పిల్లల పైన, యావత్తు నీ కుటుంబ సభ్యులందరిపైన ఒకవేళ కుట్రలు చేస్తూ ఉన్నారేమో ఎవరైనా, నీవు దేవునికి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ పక్షముగా పోరాడి నీకు సమాధానము, నెమ్మదిని కలుగు చేసి, నీకు భద్రతను అనుగ్రహించి, నీకు క్షేమాన్ని కలుగు చేసే దేవుడు ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఎదుటి వారు కూలిపోవడానికి గల కారణం ఏంటంటే వారి మాటలే, వారి మాటలే. నీవు ఎదుటివానికి ఏదైతే చేయాలనుకుంటూ ఉన్నావో దేవుడు నీకు అది చేస్తాడు. ఎదుటివాని మీద ఎలాంటి మాటలు పలుకుతూ ఉన్నావో ఆ మాటలు బట్టే దేవుడు నీకు తీర్పిస్తాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఎదుటివాని మీద కుట్రలు చేస్తూ ఉన్నావేమో, ఎదుటివాని నాశనం చేయాలని, ఎదుటివాని పడగొట్టాలని చూస్తూ ఉన్నావేమో, దేవుడు నిన్ను పడగొడతాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. ఎదుటివారు నీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారేమో, భయపడకు, దేవునికి ప్రార్థన చేయి. ప్రతి కుట్ర నుండి, ప్రతి దుష్ట ఆలోచన నుండి విడిపించి దేవుడు నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. ఇంకా మాట్లాడుతూ ప్రజలు ఏమనుకుంటున్నారంట, మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు, ఆయన కార్యములు, దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు, ఆయన శరణు జొచ్చెదరు. ప్రజలు అనుకుంటారట, అప్పుడు ప్రజలు అనుకుంటారట, ఇదేంటి వీరు ఎదుటివారు నాశనం అవ్వాలని వారి మీద కుట్రలు చేశారు కదా,
వారు నాశనం అవ్వాలి కదా, కానీ వీరే నాశనం అయిపోయారేంటి అని అనుకుంటారట, అని అనుకుంటూ ఉంటారు. కుట్రలు చేసిన వారు కూడా ఏమనుకుంటారంటే, ఇదేంటి మనము వారి మీద పగ తీర్చుకోవాలనుకున్నాము, వారిని పడగొట్టాలనుకున్నాము, వారిని వెళ్ళగొట్టాలనుకున్నాము, కానీ మనమే పడిపోయామేంటి, మనమే వెళ్ళగొట్టబడ్డామేంటి అని అనుకుంటారు వారు. ప్రజలు కూడా ఏం చేస్తారంటే, అదేంటి వారికి అవుతుంది అనుకున్నాం, వీరికి అయిందేంటి. అయితే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. నీకు శ్రమ కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేయి, దేవుడే నీకు సహాయాన్ని కలుగజేస్తాడు. ఇతరులకు నువ్వు ఎలాంటి హాని తలపెట్టవద్దు. ఒకవేళ తలపెడితే ఆ హాని నీకే కలుగుతుందేమో జాగ్రత్త. అది నీకు నీ ఇంటి వారికి అందరికీ శాపంగా ఉంటుందేమో జాగ్రత్త. ఎదుటివానికి కీడు తలపెట్టవద్దు. శత్రు భయం నీకు కలుగుతుందా? దేవునికి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు, నీ కుటుంబంలో జరిగిస్తాడు. దావీదుకు మేలు చేసినట్లుగానే నీకు మేలు చేస్తాడు. దావీదుకు క్షేమాన్ని అనుగ్రహించినట్లుగానే నీకు కూడా క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు వాక్యం కొరకు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. శత్రు భయం నుండి నన్ను తప్పించు, నా ప్రాణమును కాపాడని దావీదు అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రభువా, శత్రు భయం నుండి దావీదు విడుదల కలుగజేశావు. ఈనాడు ఎవరైతే ప్రభువానైనా భయానికి, ఆందోళనకు గురైనటువంటి వారిగా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. వారు నిన్ను ప్రార్థించడం ద్వారా గొప్ప సమాధానాన్ని, భద్రతను, క్షేమాన్ని కలిగి ఉండేటువంటి వారిగా తయారు చేయమని వినిపించున్నాము. మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయముతో బ్రతికినాడు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.